అరే రఘు షాప్ అయితే ఫుల్ పెట్టుబడి పెట్టినాను రా, ఫుల్గా అమ్మాలి. అన్న జానానే రాట్నేగా అన్న. నాకు మంచి నేను ఇవ్వాలి. ఇప్పుడు సంపాదనగా నీకు మంచిని కూడా ఇవ్వాలారా? ఏం సంపాదించుకొస్తారా నీళ్ళు ఇటా నీకు? అమ్మ రేపు చికెన్ వండు. ఏం సంపాదించుకొస్తారని కోరికలు బాగా పడుతున్నాయారా? చికెన్ వండాలట, కోరికలు ఎక్కువ అవుతాయి మాకు. చికెన్ వండుతానేదా? సంపాదనగా నీకు అన్ని చేసి పెట్టాలారా? నేను ఏం సంపాదించుకోద్దని చేసి పెట్టాలా నీకు? నువ్వు అడిపోయిరాపు చికెన్ లేదు. నేనేం చెప్పినా అంతే. అంతే, సంపాదన ఎక్కువ అవుతుంది పో. ఏంట్రా దగ్గర ఎడ కూర్చున్నావు? వెళ్ళలేదన్నా, మా అమ్మ తిట్టిందని ఇక్కడికి వచ్చి కూర్చున్నా. మీ అమ్మ ఎందుకు తిట్టిందిరా నిన్ను అంతగానో? ఏదైనా పని చేసి డబ్బును సంపాదించవచ్చు కదా, కానీ ఎందుకున్నావు అని తిట్టింది. అవునారా? మా అమ్మ కూడా అట్లే తిట్టిందిరా. ఏం చేద్దాం? అరే పటేలు, జాతరకు వస్తావా? ఏం జాతర అన్నా? ఎక్కడా? శివరాత్రి జాతరకు వస్తావారా? నేను రానన్నా, మా అమ్మ తిడుతుంది ఇప్పటికే. నేను రాను, పో పో. అరే నాకు మంచి ప్లాన్ వచ్చిందిరా, జాతర గారా పోయి మనం షాప్ పెడదామా? షాపా? మన దగ్గర ఎవరు కొంటారా అన్న? మన దగ్గర ఎవడు కొండరా, ఎవడొకడు కొంటలే. పెడదాం షాపు. అవునన్నా పెడదాం. పెడదాంలే కానీ మీ అమ్మ దగ్గర పోయి ఒక 10,000 తీసుకురా పోరా, షాప్ పెడదాం మంచిగా. సరే అన్న, డబ్బును పట్టుకొని వస్తా. తొందర తీసుకురారా డబ్బులు. నేను కూడా ఒక 10,000 పట్టుకు రావాలిగా, పోతాను. ఏంట్రా బాగురికి వస్తున్నావు? నువ్వు డబ్బును సంపాదించనేదాన్ని తిడుతున్నావుగా. 10,000 డబ్బును సంపాదించుకొని వస్తా. 10,000 నువ్వారా 10,000 ఇవ్వాలా నీకు? నువ్వు సంపాదించుకొస్తా డబ్బులు? 10,000 ఇచ్చానా? అమ్మ 10,000 అమ్మ, శివరాత్రిగా షాప్ పెడతాం మేము. అమ్మని షాప్ అమ్మ. బొమ్మ సబ్ పెడతావు, బొమ్మ సబ్ పెడతావు, బొమ్మలు సబ్ పెడతావు, బొమ్మలు సబ్ పెడతావు. నువ్వు బొమ్మలు సబ్ పెడతావారా? ఏం బొమ్మలు సబ్ పెడతావురా? డబ్బు ఖర్చు పెట్టి బొమ్మలు సాపా? డబ్బులు సంపాదించనేదని కొడుతున్నావా? చెప్తా ఆగు. ఈ రగ్గాడు ఎడిపోయిండు. డబ్బులు తెస్తాను, ఇంకా రాట్లే. ప్రింట్ చేస్తాను నేను డబ్బులు. ఇప్పుడు వస్తాను చిన్నగా. రఘు డబ్బులు తెచ్చినవా? ఏరా తొందరగా ఈరా, షాప్ పెడదాం పోయి. మా అమ్మని పోయి డబ్బులు అడిగితే ఇప్పుడు చింతపండు చేసింది. ఒరే పొద్దుటే నీ ఇప్పుడు చింతపండు చేస్తే మా పప్పు చారులు వేసుకుంది గారు చింతపండు. అనవసరంగా 20 రూపాయలు పెట్టి తెచ్చిండ్రా చింతపండు. సర్లే కానీ డబ్బులు వేయరా తొందరకి. 10,000 షాప్ పెడదాం అన్నావుగా, నేను తెచ్చినా. అన్న నేను చెప్పేది మొత్తం విను. ఇలా నుంచి పూర్తిగా చెప్పేదాకా విను విను అంటున్నావుగా. ఏంట్రా చెప్పు పూర్తిగా. ఒరే అంత పని అయిందారా? సర్లే నా దగ్గర 10,000 ఉన్నాయి, షాప్ పెడదాం పా. పారా ఫస్ట్ పోయి అయితే పాకేద్దాం పా. అన్న ఏంది పటేలన్న నేను రగ్గాడు గట్ట పోతాడు, అడుగుదాం పోయి. ఏం పటేలన్న ఎటు పోతున్నారు? ఏముంది కీర్తి, జాతరలకు పోతాను. అన్న నేను కూడా వస్తా, తీసుకుపోండి నన్ను కూడా. నువ్వెందుకు కీర్తి, పానగంలో పొడకలక్క. వీడియో 10,000 నేను 10,000 కలిసి షాప్ పెడతాను. నువ్వు కూడా వస్తానంటే ఒక 10,000 తెచ్చుకో. అన్న నా దగ్గర అయితే 10,000 ఇవ్వన్నా, మీ దగ్గర అమ్మడానికి వస్తా. 500 ఇవ్వండి. మేమేమి రిలయన్స్ పెట్టట్లే, మామూలు చిన్న షాప్ పెడతాను. నువ్వెందుకు, మీ ఇద్దరం ఉన్నాం కదా, సరిపోతానులే. అన్న జాతరగా అన్న ఇది దొబ్బుకుంటారు, అది తీస్తారన్న. నేను కాపలా కాస్తానన్నా. 500 ఇవ్వండి అన్న చాలు. సరే కీర్తి పోదాంపా అన్న. ఇంకా బొమ్మలు
తెచ్చి చదువుదాం. అన్న అరే విష్ణుగాడు ఏంట్రా మంచి దర్జాగా సైకిల్ దొక్కుంటూ వస్తాడు. వాడికి బొమ్మలంటే చాలా ఇష్టం కదా, వాడికి చెప్దాం, వాడు వచ్చి కొంటాడు. ఏంట్రా దర్జాగేట పోతున్నావు? ఏలై కీర్తి బొమ్మల కోసం వెళ్తానా. మేమే బొమ్మలు పెట్టినాను రా, రారా కొనుక్కుందు. సరే అన్న అత్త. సరేరా బాయ్, పోతాను. బాయ్ రా, పో మెల్లగా పోరా. అన్న ఈ బొమ్మలన్నీ కొనుక్కోపోతున్నాం కానీ శివరాత్రికి కొంటారా అన్న? అట్టికాయలు అవన్నీ కొంటారు అన్న? వాళ్ళే కొంటారు, పాకెట్ చదువుదాం పోయి ఫస్ట్ అయితే. సరే అన్న. ఇది దూరండి, సౌరండి. ఏంటి అన్ని దునపమంటాడు, చదరమంటాడు, అమ్మడా నువ్వా? ఏమో నాకెందుకు, నాకు 500 ఇస్తే చాలు, మీరు దులుపుకోండి అమ్ముకోండి. అరే రఘు, షాప్ అయితే ఫుల్ పెట్టుబడి పెట్టినాను రా, ఫుల్గా అమ్మాలి. అన్న జానానే రాట్నేగా అన్న. ఆ పట్టెలన్నీ ఎంతగానో మార్చిన ఎవరు తీసుకోవట్లేక. చూడ పట్టెల దగ్గర అమ్మని ఇద్దరం ఒకటేగా. అరే నా జీతం మాత్రం మర్చిపోకండి. అమ్మ రండి, ప్రసాదాన్ని రండమ్మ. ఒరే మీ ప్రసాదాలతో ఆడతాను రాముతారా? అమ్మండి రామండి. అమ్ముతానమ్మన్నా ప్రసాదాలమ్మ, ప్రసాదాలు కావాలండి చేస్తాను. ఒరే మీరు అమ్ముతాను ఆడతాను రా, అమ్మండి రా, అమ్మండి. ఇట్లా ఉంటే అసలు మనం మొత్తం అమ్మనేమో, తొందరగా అమ్మండి. అమ్ముతున్నా అన్న, ఎవరు కొనట్లే. నిన్న అనవసరంగా నేను పార్ట్నర్షిప్ కలుపుకున్నారా, నేను ఒక్కరిని పెట్టుకున్నా అమ్ముకుందాను. కీర్తి నీకు డబ్బులు అవసరం లేదనుకుంటా, అసలు అమ్మట్లేగా. బొమ్మను రండమ్మ రండి, గాళ్ళండి రండమ్మ రండి. అరే మీరు జనాలు వచ్చినప్పుడు అరవకండి, జనాలు లేనప్పుడు అరవండి. మిమ్మల్ని నమ్ముకొని అప్పు తెచ్చి అనవసరంగా తెచ్చాను రా. పోండ్రా పోండి ఇక్కడ నుంచి, నేను ఒక్కరు నమ్ముకుంటా కానీ. పోండి పోండి నడండి. ఏంట్రా పొమ్మంటే పోవట్లేదు, నడ పోయి వెళ్ళిపోతూనే ఉండాలి. షాప్ పెట్టేసి ఇద్దరంగా సంబంధం అని చెప్పి తోసేసిండు. అవునక్క, సంగతి చెప్పారా? పారాపా.